హలో. సో, ఇంకా కొన్ని ఆకుకూరలు అవన్నీ తెప్పించుకున్నాను. ఆ రోజు నేను ఆనియన్స్, ఆకుకూరలు, ఫ్రూట్స్ తెప్పించుకున్నాను. ఆనియన్స్ అయితే ఎందుకో ఎ ఎన్ని కేజీలు తెప్పించుకున్నా అయిపోతూనే ఉంటాయండి. ఒక 5 కేజీలు అలా తెప్పించి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆకుకూరలు తెప్పించుకున్నాను. అవి ఒలుచుకోవాలి. ఏవైనా తెచ్చుకుంటాం గానీ, అవి ఒలుచుకునేటప్పటికి ఆకుకూరలు మాత్రం చాలా కష్టం ఒలుచుకోవాలంటే. సో, తెచ్చిన రోజైతే ఒలుచుకోను. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూను అలా ఒలుచుకుంటాననమాట. తెచ్చిన రోజు అన్నీ సర్దేసుకుంటాను. సో, ఇంకా ఇక్కడ దానిమ్మలు, తర్వాత ఏమంటారు ద్రాక్ష అవి తెచ్చుకున్నాము. సో, ఇంకా వాటిని కూడా నీట్‌గా కడిగి పక్కన పెట్టేసుకున్నామనుకోండి, ఇంకా తినేటప్పుడు ఈజీగా తినేయొచ్చు కదా అనేసి ముందు ద్రాక్షనైతే కొంచెం సాల్ట్ వేసేసి, సాల్ట్ వాటర్‌లో కడిగి పెట్టేస్తున్నాను. తర్వాత వచ్చేసి చికెన్ లెగ్ పీసులు కూడా తెప్పించుకున్నాం. సో, ఆ మామూలు చికెన్ కంటే లెగ్ పీసులు ఒక్క పీస్ తిన్నా కూడా బాగా టేస్టీగా తినొచ్చు కదా అన్నట్లు ఆ రోజు లెగ్ పీసులు తెప్పించేసుకొని దాన్ని కొంచెం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తున్నా. ఈ చికెన్ అయినా మటన్ అయినా మ్యారినేట్ చేస్తేనేనండి ఆ టేస్టు. నేను 11కు అలా మ్యారినేట్ చేసేసి ఈవినింగ్ 4:30కి చేశాననమాట. ఫ్రై అనేది ఎంత బాగునిందంటే అంత బాగునింది. ఎవరైనా సరే మ్యారినేట్ అనేది వెరీ 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 ఇంపార్టెంటు. నాన్ వెజ్‌కి అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. వాటికి మసాలాలు పట్టాలంటే అది చాలా ఇంపార్టెంటు. నార్మల్‌గా పక్కనైనా పెట్టేయచ్చు, ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టేయచ్చు. నేనైతే మంచిగానే బయటే పెట్టేశాను. దాదాపు ఒక 5 అవర్స్ అయితే బయటే పెట్టేశాను. 4:30, 5కు అలా చేశాననమాట. సూపర్ అంటే సూపర్‌గా కుదిరిందండి. నెక్స్ట్ లెవెల్‌లో కుదురుతుంది. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. సో, ఇంకా అది మొత్తం మసాలా దినుసులన్నీ వేసేసుకొని తర్వాత చికెన్ పీసెస్ ఉంటాయి కదా, వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకుంటేనే అప్పుడు ఆ మసాలా అంతా అందులో పడుతుందనమాట. ఘాట్లు పెట్టుకోకపోతే మాత్రం ఆ మసాలా పెద్దగా పట్టదు. సో, అవి పెద్ద ముక్కలు కాబట్టి కొంచెం ఘాట్లు పెట్టేసి ఇంకా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. 5 అవర్స్ తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని ఇంకా ఈ పీసెస్ ఒక్కొక్క పీసెస్ వేసుకొని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక్కొక్క పీస్ వేసేసుకొని వేయించుకోవాలి. మీరు ఐరన్ తవా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మందపాటిది పెట్టుకుంటే మంచిదండి. స్టీల్‌ది అయితే కొంచెం అడుగంటుతుంది. ఎందుకంటే ఆ మొత్తం మసాలా ఉంది కాబట్టి మనకు అడుగంటకుండా మనము కలుపుకుంటూనే ఉండాలి. అంటే కలుపుతూ ఉండకూడదు. 5 నిమిషాలకొకసారి, 5 నిమిషాలకొకసారి కలుపుకుంటూ అది బాగా మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయి పీస్ అనేది మనకు మొత్తం పట్టేయాలి, చేతికొచ్చేయాలన్నమాట. మన చికెన్ పీస్ పట్టుకుంటే డ్రైగా ఉండాలి. అంతవరకు వేయించుకుంటూనే ఉండాలి. అలా నేను మొత్తం వేసి ఇంకా మిగిలింది కూడా మొత్తం మసాలా అంతా వేసేసాను. అందులోనే వేసేసి ఇంకా వేయించుకుంటూనే ఉన్నాను. 5 నిమిషాలకోసారి, 5 నిమిషాలకోసారి దాదాపు 25 మినిట్స్ వేయించుకున్నానండి. ఈ సమ్మర్‌లో అండి పొయ్యి కాడ చేయడం అంటే భలే నరకమండి. ఆ సింకులో వాటర్ ఫేస్ మీద పోసుకునేది, టిష్యూతో తుడుచుకునేది ఇంతే. సమ్మర్ సఫకేషన్ అంటే మామూలుగా ఉంటుందా? అబ్బా! అల్లాడిచ్చేస్తదండి సమ్మర్. సో, ఇంక అట్లనే ఫ్రై అయితే చేసేసాను. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉండదంటే అంత కలర్‌ఫుల్‌గా ఉంది. కొంచెం ఓపికగా చేసుకుంటే మాత్రం కమ్మగా తినొచ్చు హ్యాపీగా. సో, ఒక పీస్ పెట్టేసుకొని వేడిగానే అప్పుడే తినేసాను. ఏదైనా వేడిగా తింటే భలే టేస్ట్ ఉంటుంది. పక్కన ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా నా వల్ల కాలేదండి అప్పటికి. అంటే ఆ సఫకేషన్‌కి ఇంకా కిచెన్‌లో ఉండలేకపోయాను. లేకపోతే ఆనియన్స్ కోసి నిమ్మకాయ పిండి తింటే మాత్రం అదుర్స్ అంటే అదుర్సు. కొద్దిగా నోటికి ఇంపితంగా తినాలి అంటే
ఓపికగా చేసుకోవాలి, అప్పుడే హ్యాపీగా తినగలుగుతాం. బయట ఏడన్నా వెళ్ళాలంటే 5:30కు బయలుదేరిన ఎండ మాత్రం మొహం మీద పడిపోతూ ఉందండి. 5:30కు కూడా ఎండ తగ్గట్లేదంటే ఎంత ఎండలు స్టార్ట్ అయినాయంటే అంత ఎండలు స్టార్ట్ అయినాయి. అసలు బయట ఇంకా వెళ్ళాలి అంటే సమ్మర్లో ఈవినింగ్ ఈజ్ ద బెస్ట్ టైం అండి. మార్నింగ్ వెళ్ళాలా అంటే ఎంతో ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప వెళ్ళకూడదండి. ఎందుకంటే అసలు మార్చి కంప్లీట్ కాలేదండి, ఏప్రిల్ రాలేదు, అప్పుడే ఎండలు అంత భయంకరంగా కాస్తున్నాయి. ఒక సర్టన్ డిగ్రీస్ వరకు మనము బేర్ చేయగలుగుతాం, కానీ అంటే 35, 36, 37 డిగ్రీస్ వరకు అప్పటికే హీట్ మన వల్ల కాదు. ఇంకా 40 దాటితే ఎలా ఉంటామో అనిపిస్తుంది. అసలు విషయం ఏంటంటే తనపల్లికి వెళ్తున్నాము. తనపల్లి ఎందుకు అంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉండదండి. ఈ టెంపుల్ దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉండదు. బట్ నాకు తెలిసింది 6 నెలల కిందట తెలిసింది. మామూలుగా మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. నేను ఎప్పుడు అడుగుతూ ఉండేదాన్ని, అంటే ఆ తిరుత్తని కాకుండా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరలో ఏదన్నా ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా, అంటే ఇంటి దేవుడు కదా, అప్పుడప్పుడు వెళ్ళాలండి. ఇంటి దేవుడు అంటే మనకు ఇంటి దేవుడని, గ్రామ దేవతలని, వీళ్ళు మనకు మూల విరాట్లు, మూల స్తంభాల్లాగా, వీళ్ళు ఒక ఫౌండేషన్ లాగా, అవి బాగుంటేనే మన ఇష్టదైవాల్ని కొలుచుకోవచ్చు. ముందు ఇంటి దైవాన్ని, గ్రామ దైవాన్ని కొలచాలంటారు. సో అడుగుతుంటే నాకు 6 నెలల కిందట చెప్పారు, ఇక్కడ సూపర్ దేవాలయం ఉండదు, ఆయనది ప్రసిద్ధి దేవాలయము అది. 6 నెలలుగా అనుకుంటే ఇప్పటికి కుదిరిందనమాట స్వామి దర్శనం చేసుకునేదానికి. మనకు ఒక మినీ ఘాట్స్ ఉంటాయన్నమాట, అంటే ఒక 3-4 ఘాట్స్ ఉంటాయి అంతే. మనకు తిరుపతి నుంచి తన్నపల్లికి ఒక 5-6 కిలోమీటర్స్ ఉండొచ్చు. కొండ పైన ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే దేవాలయము అద్భుతంగా ఉంటుందండి. ఫ్యామిలీస్ ఎవరన్నా మన తిరుపతి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం అయినాక మనము తిరుచానూరు ఇవి వెళ్తాం కదా, సో తనపల్లికి కూడా వెళ్ళి హ్యాపీగా స్వామిని దర్శించుకోవచ్చండి. ఇక్కడ స్వామి ఎలా ఉంటాడంటే, ఈయన చూసినప్పుడు నాకు మనకు అయోధ్యలో శ్రీరామచంద్రుడు బాల శ్రీరామచంద్రుడు కదా, ఇక్కడ మనకు ఆయన బాల రూపంలో ఉంటాడంటే శ్రీ బాలజ్ఞాన దండాయుధ పాణి స్వామి అంటారు ఇక్కడ. స్వామి ఎంత బాగుంటాడంటే అండి, చిన్న బిడ్డలాగా ఉంటాడు మనకు. సేమ్ అయోధ్యలో శ్రీరామచంద్రుడు ఎలా బాల శ్రీరామచంద్రుడు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా బాల సుబ్రహ్మణ్యంగా ఉంటాడు. తీసుకోకూడదు. దర్శనం అంతా అయిపోయింది. నిజంగా అండి ఈ వ్యూ ఉంటుందండి, అసలు ఎక్కడెక్కడికో వెళ్తాం వ్యూ పాయింట్స్ కోసం. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అదంతా తనపల్లి అనమాట. పగులైతే మాత్రం వ్యూ అద్దిరిపోతుందండి. మనకు అక్కడ పొలాలేనా, అక్కడ వాటరేనా, అంతా ఎంత బాగా కనిపిస్తాయంటే అంత బాగా కనిపిస్తాయి. అక్కడ పొగ చూడండి అడవుల్లో, ఆ పొగ వచ్చి ఆ ఎండకు అడవులు కాలుతున్నాయి, అదే ఆ పొగ అనమాట. చాలా హైట్లో ఉంటుందండి ఈ కొండ నుంచి కిందికి చూస్తే మనకు తనపల్లి అటు సైడ్ అంతా తిరుపతి కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ ఒకటి కనిపిస్తుందండి, మన ఇంటి దైవాన్ని. నేనైతే నా ఇంటి దైవాన్ని దర్శించుకున్నాక మరి నా ఇష్ట దైవాన్ని కూడా దర్శించుకోవాలి. అక్కడ చూడండి 3 నామాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. అంతేకాకుండా ఇక్కడ ప్రకృతి వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడండి. మీకు కనిపిస్తున్నాడా ప్రకృతి వెంకటేశ్వర స్వామి? అసలు ఎక్కడికి వెళ్ళినా ఆయన దర్శనం అయితే నాకు ఖచ్చితంగా కలుగుతుందండి. ఆ షేప్ కూడా చూడండి, స్వామి షేపు సేమ్ అలాగే ఉండదు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది. మనము ఇక్కడ ఈయనని దర్శించుకోవచ్చు, అక్కడ ఆయనని దర్శించుకోవచ్చు.
చుట్టుపక్కల ప్రకృతి ప్రియులకైతే నా బోటోళ్ళకైతే ఇంకా ఆనందం ఆహ్లాదం. బట్ ఎండల కాలంలో కొంచెం ఆలోచించాలండి. కానీ గుడి మాత్రం పెద్దదండి, స్పేషియస్గా ఉంది. ఎంత స్పేషియస్ అంటే అంత స్పేషియస్గా ఉంది. విశాల ప్రాంగణము, మంచి ఎత్తులో ఉంటుంది. కింద నుంచి చూస్తే మొత్తం వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో ఇంకా అదంతా అయిన తర్వాత ఇక్కడ మెయిన్ మనకు కర్పూరం వేసేసి మన శూలం దగ్గర దండం పెట్టేసుకుంటున్నా. ఆ వెనక కూడా మనకు కనిపిస్తుంది కదా, వెనక సైడ్ అక్కడ చాలామంది దీపాలు కూడా పెడుతున్నారు. ఉసిరి దీపాలు అనేసి, తర్వాత ఒత్తు దీపాలు అన్నీ పెడుతున్నారు. పెట్టుకునే వాళ్ళు కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఒక వ్యూ పాయింట్ అండి. ఇక్కడైతే మొత్తం రోడ్లు ఎంత దూరం అనేది మీకు ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి. అసలు ఒక చీమల్లా కనిపిస్తున్నది రోడ్డు మీద వెహికల్స్. సో అవన్నీ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొండని మనకు పద్మగిరి అని కూడా పిలుస్తారంటండి. అంటే ఆకాశం నుంచి చూస్తే ఈ కొండ పద్మంలాగా కనిపిస్తుందంట. సో కాబట్టి మనకు ఆడికిర్తికి అలా వస్తే కావళ్ళు ఎత్తుస్తారు కదా, అప్పుడైతే ఇంకా జనాలు తండోపతండాలుగా వస్తారండి. చూడదగ్గ ప్రదేశము. హ్యాపీగా తిరుపతి దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా తిరుచానూరుతో పాటు ఇది కూడా దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ స్వామి మాత్రం అంత అందంగా ఉంటాడండి. చిన్న బిడ్డ ఎంత బాగుంటాడంటే, ఇంకోటంటే ఇక్కడ మామూలుగా మనకు పీఠం మీద ఉంటారు కదా, పద్మపీఠం మీద అట్లా ఉంటారు స్వాములు. కానీ ఇక్కడ ఎట్లుంటారు తెలుసా స్వామి, యంత్రపీఠం మీద నిల్చుకొని ఉంటాడు ఈ బాలజ్ఞాన దండాయుధపాణి స్వామి. కాకపోతే నాకు ఇన్ని రోజులు నాకు తెలియలేదే ఈ స్వామి గురించి అని చాలా బాధపడినాను. 40 ఏళ్ళగా ఉండదంట. నాకే బాధ అనిపించింది. నేను ఇన్నేళ్ళగా ఉండి మా ఇంటి దైవమైన సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ అక్కడ ఉందని నేను తెలుసుకోలేకపోయానని. బట్ ఈ మధ్య ఇది చాలా బాగా ఫేమస్ అయిపోయింది. ఇంకా అంత స్వామి దర్శనాలు అంతా అయిపోయినాక కొద్దిసేపు అలా ప్రకృతిని ఆస్వాదించేసి ఇంకా అయితే కిందికైతే దిగేస్తున్నాం. వ్యూ చూడండి ఎంత బాగుందంటే, నేను చెప్తే ఈ కెమెరాలో నుంచి మీకు పెద్దగా అనిపించదు. మీరు అక్కడికి వెళ్ళి మీ కళ్ళతో మీరు చూసి ఆ స్వామిని దర్శించుకొని అక్కడ ఉండే వ్యూ పాయింట్స్ చూస్తే మంచి పాజిటివ్తో ఇంటికి వెళ్తారండి. పాజిటివ్ మైండ్తో వెళ్తారు. అంత బాగుంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా దిగేటప్పుడు నాకు ఇద్దరు చిన్న పిల్లలంటే, ఒక అమ్మాయి అయితే మనకు నెమలికల డ్రెస్ వేసుకోంది కదా, ఆ అమ్మాయి జస్ట్ ఒక 3-4 ఇయర్స్ ఉంటుంది. గట్టిగా అరుస్తూ ఉందండి. ఏమనంటే హరోం హర హరోం హర అని. నాకు ఎంత ముచ్చట వేసిందంటే, ఆ చిన్న బేబీ వాయిస్తో ఆ బిడ్డ అరుస్తూ ఉంటే చేతులు రెండు ఇలా పెట్టి హరోం హర అని అరుస్తుంది. భలే అనిపించిందండి నాకు. అంత చిన్న పాప స్వామిని అలా గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఎంత ముచ్చటేసిందంటే నాకు అంత ముచ్చటేసింది. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి అందుకే ఆ పాపను అట్లా పలకరించాను అనమాట. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కొద్దిగా కాఫీ తాగుదామని నిలబడినాము. ఈ షాప్లో బాగుంటుంది కాఫీ అంటారు. నాకు టీ తప్ప నేను కాఫీ ప్రియురాల్ని కాదండి. నాకు టీ ఎంత ఇష్టం అంటే కాఫీ అంత హేట్ చేస్తాను. బట్ ఇక్కడ భలే ఉంటుంది అని చెప్పారు. సరే ఇక్కడ నిలిపి తాగాము. లిటరలీ చెప్తున్నా, ఇప్పటి నుంచి నేను కాఫీకి కూడా అడిక్ట్ అయిపోతానేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ కాఫీ అంత బాగుందంటండి. ఇంటికి వచ్చినా కూడా నాకు ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉందన్నమాట. అంత బాగుంది. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిసినంతవరకు బాయ్.